జాకీ, నువ్వెందుకు జాకీ ఆడొచ్చే 3 కుక్కల్ని రానికుండా తరుముతావు? నీకొక్కదానికే పెట్టడం లేదు నేను ఫుడ్, వాటికి కూడా పెడుతున్నాను. పాపం నువ్వు ఎక్కువ నువ్వు కొట్లాడి మురిగి తరిమేయడం వల్ల ఈ పక్క ఇటుకలు రావడం వల్ల అంటే నీళ్ళు కూడా తాగలేకుండా తరిమేస్తాను జాకీ. నీకు తిండి పెట్టకూడదు అనుకోని 3 రోజుల నుంచి తరిమితే నువ్వు మాత్రం ఇంటికి వచ్చి దౌర్జన్యంగా పెట్టించుకొని తింటావు. ఖచ్చితంగా నీ కడుపు నువ్వు చూసుకుంటావు. వాటికి కూడా నేనే కదా అన్నం పెట్టేది. వాటికి రానికన్నానే ఉండవు. వాటికి నీళ్ళు కూడా తాగనీయడంలే పాపం. ఎట్లా పోతాయి చూడు. నీకు ఇంత ఆకలింది నువ్వు తింటున్నావే, అవి కూడా అంతే కదా. నువ్వేమైనా నా సొంత కుక్కనా? నా సొంత కుక్క భైరవుడు. భైరవార్జునుడు నేను తెచ్చుకుని సాకుంటాను వాడి కొడుకు. సరేలే, భైరవార్జునుడిని తెచ్చుకున్నప్పటి నుంచి ఇంతకుముందు నుంచి నాకు మూగజీవాలంటే ఇష్టమే. కానీ వాళ్ళని తెచ్చుకున్నప్పటి నుంచి మీలాంటి వాళ్ళందరికీ కొంతమందికి నేను ఫుడ్ పెడుతున్నాను. నేను పెడతా అంటే నీ దౌర్జన్యం ఉందిరా. నిన్ను సాకున్న వాళ్ళు వదిలేసినారు రోడ్డు పైన. నేను పోనీలే పాప మనం తిండి పెడతా అంటే నీకు ఎట్లా పెడతానో వాళ్ళకి అట్లా పెడతాను. నువ్వు వచ్చేసి వాళ్ళని తరిగినా అనుకో, ఇప్పుడు ఫుడ్ పెట్టకన్నా అంటే వారం రోజులు అన్నా మళ్ళీ పెట్టను, పూర్తిగా నిలిపేస్తా. వాళ్ళ ముగ్గురికే పెడతా. పాపం అవి కూడా నీలాంటివే కదా వదిలినవి. రాము కానీ రాని, లక్ష్మ కానీ రాని, ఈ 3 కుక్కల్ని రాని, ఇట్లా రాని కన్నా అంటే ఎలా చెప్పు జాతి. ఒక్కదానివే తినాలా, నీ ఒక్కదానికే అమ్మ. ఫస్ట్ భైరవాకు అమ్మ, నీకు కాదు అమ్మ. నేను అంతా పట్టుకొని తినేచ్చుడు, మళ్ళీ తోపు తెచ్చుడు. నీలాగే అన్నిటికీ ప్రతి ఒక్క జీవికి ఆకలి ఉంటుంది. ఆకలి విలువ తెలుసు కాబట్టి నేను ప్రతి ఒక్కదానికి పెడుతున్నా. నీకే కాదు కదా, నేను బయట వెళ్ళేటప్పుడు బిస్కెట్లు బన్నులు తీసుకొని పోతా. కోతులకి, కుక్కలకి, ఆవులకి అన్నిటికీ పెడతా, తెలుసు కదా. ఇట్లా చేయొద్దు బాబు నాన్న జాకీ. వచ్చేసిన అనుకో నేను పెట్టను, ఓకేనా? ఓకే.